దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దైవజనమా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మోషే గారి గురించి తెలుసుకుందాము. మోషే గారు దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వారు. అనేక సార్లు దేవుడు మోషేను దర్శించి మాట్లాడాడు. దేవుని కోసం ఐగుప్తు రాజుగా ఉండుట కంటే దేవుని ప్రజలతో నింద భరించుట మేలు అని దేవుని కొరకు తన భోగభాగ్యాలను, పదవిని, సమస్తమును విడిచి దేవుని కొరకు దేవుని ప్రజలతోనే తన యొక్క జీవితాన్ని గడిపాడు మోషే గారు. అయితే అలాంటి మోషే గారు ఎందుకు కనాను చేరలేదు? చూస్తావు కానీ ఆ యొక్క కనానులో నీవు చేరవు అని ఎందుకు అన్నారు? ఈరోజు చూద్దాము. ఈ మోషే గారు సాధారణమైన వ్యక్తి కాదు, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి. ఐగుప్తులో పెరిగిన వ్యక్తి, దేవుడు నేరుగా మాట్లాడిన వ్యక్తి ఈ మోషే గారు. గొప్ప నాయకుడు, పిలువబడిన వ్యక్తి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి, దేవుని ద్వారానే ప్రజలను నడిపించిన వ్యక్తి. మోషే గారి గురించి అద్భుతమైన విషయాలు యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాల్లో మనము చూడగలము. దేవుని కొరకు ఎంతగానో పనిచేశాడో, హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎంత నమ్మకంగా ఉన్నాడో, అలాగే ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 10-12 వచనాల్లో చూస్తే ఇశ్రాయేలీల్లో మోషే వంటి ప్రవక్త పుట్టలేదని అంటున్నారు. మోషే గారి ద్వారా ఐగుప్తులో తెగుళ్ళు వచ్చాయి. నాయకుడయ్యాడు, ప్రజలను నడిపించాడు. ఆకలితో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థించాడు. అప్పుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు పరలోకం నుండి మన్నాను కురిపించాడు. సముద్రమును ప్రార్థించి రెండుగా చీల్చాడు. ఎన్నో కార్యాలు చేశాడు. ఎంతో గొప్ప నాయకుడుగా చేసిన మోషే గారు వాగ్దాన భూమికి ఎందుకు చేరలేదు, ఎందుకు వెళ్ళలేదు? బైబిల్లో మనం చూడగలం. చాలామంది చిన్న కారణమే కదా అని చూస్తారు. వాగ్దాన భూమిని చూపించాడు కానీ చేరలేదు, మధ్యలోనే చనిపోతాడని కూడా మనం చూస్తాము. ఎందుకు వాగ్దాన భూమికి చేరలేదు? మోషే గారు కర్ర తీసుకుని రాయితో మాట్లాడు అంటే మోషే గారు కర్రతో ఆ యొక్క బండను కొడతాడు. అప్పుడు నీళ్లు వస్తాయి, ప్రజలందరూ తాగుతారు. కానీ ఈ చిన్న కారణం మోషే గారిని ఎందుకు ఇంత పెద్ద శిక్ష విధించాడు దేవుడని చూస్తే నిర్గమాకాండం 17వ అధ్యాయం 6-7 వచనాల్లో చదివితే మనకు కనిపిస్తుంది. హోరేబు కొండ దగ్గర మెరీబాలో జరిగిన సంగతి, మెరీబా మస్సా అని కూడా పేరు పెడతారు. మిరియాము చనిపోయిన బాధలో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ త్రాగడానికి నీళ్లు లేక పశువుల మందలు, పిల్లలు అస్తవ్యస్తంగా ఉంటుంది. ఇంతవరకు నడిపించిన దేవునిపై వారు నమ్మకాన్ని కోల్పోయే వారికి విసుగు వస్తుంది. దాహంలో ఈ కరువు ఏంటి? ఇందుకనైనా మమ్మల్ని ఐగుప్తులో నుండి తీసుకుని వచ్చింది, ఇక్కడ నీళ్లు లేక చంపడానికేనా అని మోషే గారిని కూడా ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు తిడుతున్నారు. దేవుణ్ణి కూడా తిడుతున్నారు. ఏంటి ఈ పరిస్థితి అని వ్యతిరేకిస్తూ, విమర్శిస్తూ, తిడుతూ చాలా ఇబ్బందిగా మోషే గారిని మాట్లాడుతున్నాడు. అప్పుడు మోషే గారు వెళ్ళి ప్రార్థిస్తాడు. దేవుడు, నీవు వెళ్ళి ఆ బండతో మాట్లాడు, నీళ్లు వస్తాయి, వారందరూ తాగుతారు అని చెప్తాడు. కానీ మోషే గారు అప్పటికే విసుగుతో, వాళ్ళ మాటలతో విసుగుపోయిన మోషే గారు ఆ యొక్క కర్రను తీసుకొని 2 సార్లు బండను వేసి కొడతాడు. నీళ్లు తాగుతారు కానీ తర్వాత పరిశుద్ధాత్మను సన్మానించుకున్నట్లు, నీవు నన్ను నమ్మకపోతేవి కనుక వాగ్దాన భూమికి నీవు చేరవు, ఆ సమాధానాన్ని దేవుడు ఇస్తాడు. ఇలా సనుగుకుంటున్నారని ఇక్కడ స్థలానికి మెరీబా అని పేరు కూడా పెడతారు. ఇంత చిన్న కారణానికి మోషే గారు దేవునిలో నిలబడి ఎంతో చేశాడు. ఇంత చిన్న కారణానికి ఎందుకు వెళ్ళలేదు? దేవుడు ఎందుకు అనుమతి ఇవ్వలేదు? చూద్దాము. పరిశుద్ధాత్మని సన్మానించినట్లు వీరు విశ్వసించలేకపోయారు, నమ్మలేకపోయారు. వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోతారు. ఎర్ర సముద్రంను 2 పాయలుగా చీల్చడం చూస్తారు. అదేవిధంగా అనేకమైన తెగుళ్ళ నుండి తప్పించడం కూడా చూస్తారు. ఆకాశం నుండి మన్నాను కురిపించడం కూడా చూస్తారు. వారు ఆకలిని తీర్చాడు, దాహాన్ని తీర్చలేడా అని అన్నీ తెలిసి కూడా వారి విశ్వాసాన్ని కోల్పోయారు. మోషే గారిని మోషే గారు కూడా విశ్వాసంలో వారిని బలపరచకుండా వచ్చి ద్రోహులారా అని అంటాడు. అదే అంశాన్ని 3 చోట్ల కూడా రాస్తారు. ద్వితీయోపదేశకాండము, నిర్గమాకాండము, సంఖ్యాకాండంలో
చాలా స్పష్టంగా రాశారు. 20వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయంలో, మరి ద్రోహులారా, ఈ బండలో నుండి నీళ్లు రప్పించమంటారా? నీళ్లు కావాలా మీకు అని అంటాడు. వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోయేలాగా చేస్తాడు. పరిశుద్ధాత్మను గౌరవించలేదు, విశ్వాసాన్ని కనపరచలేదు మోషే గారు. దేవుడు వాగ్దానం చేశాడు, చేసిన ప్రకారం ఆయన అన్నీ ఇస్తాడు కదా, మరి అన్నీ ఇచ్చిన దేవుడు ఈ నీళ్ళు ఇవ్వడా? కానీ వాళ్ళు ఆ యొక్క నమ్మకాన్ని కోల్పోయారు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 51, 52లో చూస్తే ఇంకా మనకి బాగా కనిపిస్తుంది. అక్కడ వారు దేవునితో తిరుగుబాటు చేసినట్లుగా కూడా మనకి కనిపిస్తుంది. దేవునితో తిరుగుబాటు అంటే అది ఎంత పెద్ద ద్రోహం. అందుకని దేవుడు అలా స్పందించాడు. దేవుడు ఎప్పుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు కదా. తన వాగ్దానాన్ని ఆయన ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు మన దేవుడు. అలా మోషే గారు మరి చేశాడు కాబట్టి మరి మోషే గారిని ఆయన వాగ్దాన భూమికి చేరలేదు అని మరి చరిత్రలో చెప్తున్నారు. దేవుడితో మోషే గారు ఎప్పుడు కూడా ముఖాముఖిగా మాట్లాడాడు. మరి అలాంటి మోషే గారు కూడా నమ్మకం లేకపోతే మరి ప్రజలు ఎలా? మరి వారి విశ్వాసాన్ని కూడా మరి మోషే గారు బలపరచాల్సిన అవసరము ఎంతైనా ఉంది. వారిని కూడా విశ్వాసంలో మరి ఇంకను ఆయన బలపరచాల్సిన మోషే గారే మరి పరిశుద్ధాత్మ మీద మరి తిరుగుబాటు చేసినట్లుగా కనబడుతుంది. అంతేకాదు, మరి దేవుడు మోషేకు ఆజ్ఞ ఇచ్చాడు, ఆ రాయితో నీవు మాట్లాడు అని. మాట్లాడని ఆజ్ఞ ఇచ్చినప్పుడు మరి మోషే గారు కోపంతో 2 సార్లు గట్టిగా కొడతాడు. ఇక్కడ దేవుని మాటను నిర్లక్ష్యం చేయడం వల్ల, దేవుని ఆజ్ఞను మీరడం వల్ల కూడా ఇలా జరిగి ఉండవచ్చని అంటున్నారు. నిర్గమాకాండం 17వ అధ్యాయం 6-7లో చూస్తే అక్కడ బండను కర్ర తీసుకుని కొట్టడం చూస్తాము. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 10లో చూసినట్లయితే మోషే గారు మరి అందరి యందు పబ్లిక్గా చేస్తాడు ఈ యొక్క పనిని. అక్కడ వాళ్ళ మీద కోపపడుతూ ద్రోహులారా అని అంటూ విశ్వాసం ఉంచకుండా, ద్రోహులారా అంటూ బండలో నీళ్లు మీకు కావాలా అంటూ బండను కోపంగా 2 సార్లు కర్రతో కొడతాడు. అలా చెప్పింది చేయకుండా ఆజ్ఞని వ్యతిరేకతను పట్టి వాగ్దాన భూమికి చేరలేదని కూడా మనం చెప్పుకోవచ్చు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4లో ఆ బండ క్రీస్తును సూచిస్తుంది. నిర్గమాకాండం 17వ అధ్యాయం 6వ వచనంలో మోషే కర్రతో 2 సార్లు కొడతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 20లో చూసినట్లయితే ఆయన మనందరి కొరకు ఒక్కసారి మాత్రమే ఆయన మరణించినట్లు మనం చూస్తాం. కానీ మోషే గారు 2 సార్లు ఆ యొక్క బండను కొట్టడం చూస్తాం. కాబట్టి మరి కోపం మోషే గారు చేసిన పని దేవుని పనిని నాశనం చేశాడు. వారిని విశ్వాసం కోల్పోయేలా చేశాడు. దేవుని మీద తిరుగుబాటు చేశాడు. దేవుని మాట మీరి దేవుని ఆజ్ఞను తిరస్కరించాడు. యేసుక్రీస్తు గారిని సూచనగా ఉన్న ఆ బండను కర్రతో కొడతాడు. సిద్ధాంతాన్ని మితిమీరాడు. ఇన్ని కారణాలు ఉన్నాయని దేవుడు వాగ్దాన భూమికి చేరలేవు అన్నాడు. తరువాత ఆయన తన తప్పును తెలుసుకుని చాలా జాగ్రత్తగా బ్రతికాడు. మరణం వరకు చాలా జాగ్రత్తగా ఉంటాడు. మోషేను పుట్టించింది, నాయకుడిగా చేసింది, ఎన్నో ఇబ్బందుల నుండి రక్షించింది ఇశ్రాయేలు ప్రజల గురించి, వారిని నడిపించుటకు, వారిని బలపరచుటకు, అన్ని విషయాల్లో తోడుగా ఉండి చివరి వరకు వాగ్దాన భూమికి చేరు వరకు కూడా దేవుడు మోషేని నిలబెట్టుకుంటాడు. మరి మోషే గారు ఆ విధంగా వాగ్దాన భూమికి చేరలేదు. కానీ ఇశ్రాయేలీలు వాగ్దాన భూమికి చేరుకున్నారు. అలాగే మనం కూడా దేవునితో కూడా నడుస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకుని రక్షించబడి మరి అనేక సార్లు మనం కూడా దేవుని యొక్క మాటను మరి వ్యతిరేకించే వారంగా ఉంటున్నాము. ఒక్కొక్క విషయంలో దేవునికి దూరం అవుతున్నాం. మనకు శ్రమలు వచ్చినప్పుడు విసిగిపోకూడదు. మరి దేవుని నామాన్ని మరి తులనాడకూడదు. దేవుణ్ణి మనము ఎక్కడ కూడా అగౌరవపరచకూడదు. దేవుని సన్నిధిలో మరి తొందరపడకూడదు. ఎక్కడ కూడా మరి కోపానికి గురి అవ్వకూడదు, ఆగ్రహానికి గురి అవ్వకూడదు. ఏ శ్రమ వచ్చినా ఇది మరి దీని వెనకాల దేవుని చిత్తం ఉందని మనం గ్రహించుకుని మనము శ్రమలో కూడా, కష్టంలో కూడా, మరి అలసిపోయిన స్థితిలో కూడా ఎక్కడ కూడా విసిగిపోకుండా దేవుని యొక్క మరి చిత్తాన్ని గ్రహించిన వారమై ప్రార్థనాపూర్వకంగా మనము మన యొక్క జీవితంలో ముందుకు సాగిపోదాం. ఎందుకంటే మనము దేవుని యొక్క రాజ్యము
ఆ యొక్క అంతం వరకు కూడా మరి నమ్మకంగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఎక్కడ విసిగిపోకుండా ఎక్కడ తొలగిపోకుండా అందరము భయభక్తులతో జీవించుదు గాక. ఆమెన్. నిత్యుడైన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడై మన కుటుంబాలను ఆయన ముందుండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్.